Welcome to 9 TV News. ప్రజా పరిష్కార వేదికలో తిరుపతి జిల్లా కలెక్టర్కి పీడీఎస్యు నాయకులు వినతి పత్రం అందజేత. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు తిరుపతి జిల్లా కార్యదర్శి హెచ్ లోకేష్ పాల్గొని మాట్లాడుతూ, సూళ్లూరుపేటలో ప్రభుత్వ భవనాలు గంజాయి, మాదక ద్రవ్యాల కేంద్రాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో నిర్వహించబడుతూ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు విఘాతం కలుగుతోందని చెప్పారు. నిరుపయోగంగా ఉన్న బాలల మందిరం, ఎస్సీ బాలికల వసతి గృహాలను పునరావృద్ధం చేసి అద్దె భవనాల్లోని కార్యాలయాలను ఈ భవనాల్లోకి మార్చాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారి వల్ల సరిహద్దు ప్రాంతంగా మారిన సూళ్లూరుపేటకు గంజాయి, మాదక ద్రవ్యాల కేంద్రంగా మారడం ఆందోళన కలిగిస్తోందన్నారు. స్థానిక విద్యార్థులు, యువకులు ఈ మత్తుకు బానిసలవుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకుని గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టే చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు డిమాండ్ చేసింది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో ఇవాళ గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమనగా, తిరుపతి జిల్లాలో ఉండేటువంటి ఎక్కడైతే మండల స్థాయి కావచ్చు, గ్రామీణ స్థాయి కావచ్చు, ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఇవాళ కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఇవన్నీ అద్దె భవనాల్లో అద్దె చెల్లిస్తూ ఇవాళ ప్రభుత్వ ఆస్తికి గండు కొడతా ఉన్నారు. ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు కట్టి సగంలో ఆపేసి నిరుపయోగంగా ఉన్నాయి. అవన్నీ ఆ కార్యాలయాలన్నీ ఇప్పుడు ఎవరైతే గంజాయి కానీ మాదక ద్రవ్యాలు బ్యాచీకి అడ్డాగా మారింది. ప్రధానంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఉండేటువంటి సూళ్లూరుపేట, నాయుడుపేట మొత్తం తమిళనాడు రాష్ట్రానికి బోర్డర్ ఏరియా. ఇవన్నీ అక్కడ ఉండేటువంటి కొన్ని సూళ్లూరుపేట మండలంలో అయితే బాలల మందిరం కావచ్చు, అలాగే రైల్వే గేట్ అవతల ఉన్నటువంటి ఎస్సీ బాలికల వసతి గృహం ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎక్కువగా గంజాయి బ్యాచ్, మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. గంజాయిని కూడా విచ్చలవిడిగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతటా విచ్చలవిడిగా ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయి. వెంటనే దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో విద్యార్థి సంఘాలందరం కలిపి రాష్ట్రం అంతటా ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. లోకేష్, పీడీఎస్యు తిరుపతి జిల్లా కార్యదర్శి. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నగర కార్యవర్గ సభ్యులు అజయ్ సాయి